హాయ్ అండి. సునీత కిచెన్ అండ్ గార్డెన్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చికెన్ జాయింట్స్ ఫ్రై చూపిస్తున్నానండి. చూడండి, నేను ముందుగా మ్యారినేట్ చేసుకున్నాను. ఇందులో కారం, పసుపు, ఉప్పు, అలాగే కొంచెం చికెన్ మసాలా, అలాగే ఫుడ్ కలర్ అండి కొంచెం లైట్గా వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ వేసి బాగా కలిపానండి. కలిపి కొద్దిగా లైట్గా 2 స్పూన్స్ శనగపిండి, అలాగే ఎగ్ కూడా వేసానండి. అవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేశాను. ఒక ½ అన్ అవర్ కలిపేసి పెట్టుకున్నానండి. కలిపేసి పెట్టిన తర్వాత ఇప్పుడు మరలా ఇవి పొయ్యి మీద ఆయిల్ పెట్టాను ఫ్రై చేయడానికి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకుందాం. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క చికెన్ లెగ్ పీసెస్ని ఇందులో వేసుకుందామండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, తినడానికి చాలా బాగుంటాయండి. ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు ఉప్పు కారం వేసుకోవచ్చండి, అంటే మన టేస్ట్ని బట్టి. ఒకసారి అలాగ ఆయిల్ వేసుకున్నట్టయితే ఆయిల్ బాగా వేడెక్కాలండి. వీటికి వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క జాయింట్ని నెమ్మదిగా మెల్లగా అందులో వేసుకున్నామండి. వేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి. చూసారు కదండి, నేను ఒక 3 జాయింట్లు అయితే వేసానండి. ఇంకా పడతాయేమో చూస్తాను, పడితే ఇంకోటి కూడా వేస్తాను. అంటే ఇరుకైతే కొంచెం ఇబ్బంది అవుద్దని. చూసారని చక్కగా వేగుతున్నాయి. మంట కొంచెం మనం అంత హైలో కాకుండా అంత తక్కువలో కాకుండా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి అవి. అంటే మరీ హైలో ఉంటే మాడిపోతాయి, చూసుకోవాలి కొంచెం. ఇలా ఒక్కొక్కటి ఇట్లా ఇలాంటి గరిటెతో కాస్త ఒక్కొక్కటి పక్క జరుపుకుంటా మనం ఇలా పట్టుకొని తిప్పేసుకోవచ్చండి. చూసారా, నెమ్మదిగా మెల్లగా తిప్పుకోవచ్చండి. మొదట మనం ఏది వేసామో చూసుకొని దాన్ని ఫస్ట్ తిప్పుకొని తర్వాత వేసిన దాన్ని కూడా అలా తిప్పుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేయాలండి, చింది పడతాయి తీసేటప్పుడు. మెల్లగా నేను 5 జాయింట్లు చేస్తున్నాను. ఇంకొకటి మిగిలిపోయింది, అది కూడా వేసేస్తాను. నాకు కూడా పని ఈజీగా ఉంటుంది. కాస్తంత పేస్ట్ మిగిలిందండి, అది కూడా వేసేద్దాం. పైన వీటి మీద పట్టేస్తూ చక్క మసాలా. కాస్త వేగనిద్దామండి. మనం జల్లిగరిటె కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇట్లాగే
బాణీ అంటే మూకుడు మనకి పీసెస్ని బట్టి పెట్టుకోవాలండి. 2 పీసులు చేసుకునే వాళ్ళైతే చిన్న మూకుడులో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా తింటారు, పెద్దవాళ్ళు ఏం తింటారండి. మనకు కావాల్సినంత ఉప్పు కారం వేసుకోవచ్చు. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చండి ఉప్పు కారం. ఇవే కాదండి, ఇంకా మీకు చాలా వెరైటీస్ అన్నీ చూపిస్తూ ఉంటాను త్వరలో. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇవి మనం బయట తినాలి, రెస్టారెంట్లో కానీ తినాలంటే చాలా రేటు ఉంటాయి హోటల్స్లో కదండి. కానీ ఇలా చేసుకొని తింటే తక్కువ ఖర్చుతో మంచి టేస్టీ ఫుడ్ మనకి ఇంట్లోనే రెడీ అవుతుంది, తయారవుతుంది. కనుక కొంచెం అన్నీ కలిపేసుకుని, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకొని మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకుంటానండి. ఫుడ్ కలర్ మన ఇష్టం అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేనండి. చూసారు కదా. జాయింట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేను తీసుకుంటున్నాను భోజనంలోకి. ఒకటి తీసుకొని వడ్డించుకుంటున్నాను. నేను కొంచెం జీడిపప్పు కూడా వేసానండి. వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ. తిని చెప్పండి ఎలా ఉందో, మీరు కూడా తయారు చేసుకోండి.